హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రియల్ హిత ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఒక విల్లా ప్రాజెక్ట్ అండి. ఒక లావిష్ విల్లా ప్రాజెక్ట్. ఇది 16 acres లో కన్స్ట్రక్ట్ చేశారు. 176 విల్లాస్తో కూడినటువంటి ఒక లావిష్ వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్తో కూడినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. లొకేషన్ విషయానికి వస్తే బాచుపల్లిలో ఉంటుంది. బాచుపల్లి మియాపూర్ మెయిన్ రోడ్కి 700 meters దూరంలో అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్లో మనకు 200 నుంచి 266 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే విల్లాస్ ఉన్నాయి. 3000 నుంచి 3865 SFT వరకు కూడా మనకు విల్లాస్లో అవైలబిలిటీ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విల్లా వచ్చేసి ఇది ఒక మోడల్ విల్లా అండి. వెస్ట్ ఫేస్తో కూడినటువంటి మోడల్ విల్లా ఇది. 266 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. 266 స్క్వేర్ యార్డ్స్కి డైమెన్షన్స్ వచ్చేసి 40x60 డైమెన్షన్స్ అండి. ఒక మంచి డైమెన్షన్స్తో కూడినటువంటి విల్లా ఇది. ఇప్పుడు మనం చూడొచ్చు సెట్ బ్యాక్స్ ఒకసారి చూడండి ఎంత ప్రాపర్గా అయితే సెట్ బ్యాక్స్ వదిలేశారో. HMDA రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కనుక ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా యాజ్ పర్ నామ్స్ అయితే విల్లాస్ కన్స్ట్రక్ట్ చేశారు. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఓపెన్ కిచెన్తో పాటు పూజా గది, లివింగ్ ఏరియా అండ్ 1 గెస్ట్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. కిచెన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత స్పేషియస్గా వచ్చిందో. ఈ ఫర్నిషింగ్ అంతా కూడా ఇంటీరియర్ అంతా కూడా మోడల్ కోసమే పెట్టారండి. మోడల్ విల్లా కోసం మాత్రమే. బయర్స్ కొనుక్కునేటప్పుడు మాత్రం బేర్ విల్లాస్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. మిగతా ఫర్నిచర్ అంతా కూడా ఇంటీరియర్ అంతా కూడా బయర్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ట్రిప్లెక్స్ విల్లా అండి. 4 BHK విల్లా. 4 BHK విత్ థియేటర్ అయితే వస్తుంది, హోమ్ థియేటర్ అయితే. సో ఇది గ్రౌండ్న ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ ఒకసారి చూడండి. గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి 11.5 x 13.5 డైమెన్షన్స్తో గెస్ట్ బెడ్రూమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు చాలా స్పేషియస్గా వచ్చింది విత్ అన్ అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్స్ కూడా ప్రతి బెడ్రూమ్కి వాష్రూమ్స్ అయితే వీళ్ళు అటాచ్డ్గా అయితే ఇచ్చారండి. ఎక్కడ కూడా కామన్ వాష్రూమ్స్ లేకుండా మనకు అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే విల్లాస్లో ప్రొవైడ్ చేశారు. ఈ విల్లా ప్రాజెక్ట్లో మనకు అన్ని రోడ్లు కూడా 40 feet ఇంటర్నల్ రోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మంచి విల్లా ప్రాజెక్ట్ అండి. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో ఒకసారి లాబీ గమనించండి. లాబీ అనేటువంటిది చాలా స్పేషియస్గా వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో 2 bedrooms పాటు ఒక రీడింగ్ రూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ను గమనించండి ఎంత స్పేషియస్గా ఉందో. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 20 x 13.5 SFTతో అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. చూడొచ్చు మీరు మాస్టర్ బెడ్రూమ్ ఎంత స్పేషియస్గా ఉందనేటువంటిది గమనించవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ అయి ఉన్నటువంటి వాష్రూమ్ అండి. వాష్రూమ్ విత్ డ్రెస్సింగ్ ఏరియా. సో ఇక్కడ ఏంటంటే మనకు మాస్టర్ బెడ్రూమ్కి బాల్కనీ వచ్చింది. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా బాల్కనీ వచ్చింది. ఒకసారి బాల్కనీ కూడా చూద్దాం మనం. బాల్కనీ చూడండి. అమ్యూనిటీస్ విషయానికి వస్తే 25+ టైప్స్ ఆఫ్ వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. వాటర్ ఫౌంటైన్ ఉంది, ప్లే కోర్ట్స్, ఓపెన్ జిమ్ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా, గాజెబోస్, 24/7 సెక్యూరిటీ, సోలార్ ఫెన్సింగ్, పవర్ బ్యాకప్ లాంటి 25+ టైప్స్ ఆఫ్ అమ్యూనిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడొచ్చు మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి ఏంటంటే డైమెన్షన్స్ విషయానికి వస్తే 15.5 x 12.5 SFTతో ఈ కన్స్ట్రక్ట్ చేశారు ఇది. సో ప్రతి రూమ్ కూడా మనకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా యాజ్ పర్ నామ్స్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. స్పేషియస్గా వచ్చాయి రూమ్స్ అన్నీ కూడా. 266 స్క్వేర్ యార్డ్స్ కనుక మంచి రూమ్స్ అయితే వచ్చాయి. సో రియల్ హిత ప్రాపర్టీస్ ఎప్పుడు జెన్యూన్ అండ్ అప్రూవ్డ్ ప్రాపర్టీస్ని మేము ముందుకు తీసుకొస్తుందండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టండి. ముందు మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. ఈ విల్లాలో ఏంటంటే మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారండి. లిఫ్ట్ కూడా ఏర్పాటు చేసుకున్న విధంగా ప్రొవిజన్ అయితే ఇచ్చారు వీళ్ళు. లిఫ్ట్ అనేటువంటిది బయర్స్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. సెకండ్ ఫ్లోర్లో మనకేంటంటే ఒక బెడ్రూమ్తో పాటు హోమ్ థియేటర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం బెడ్రూమ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్ను గమనిద్దాం. చూడండి ఎంత స్పేషియస్గా వచ్చిందో బెడ్రూమ్ అనేటువంటిది.
చాలా స్పేషియస్గా వచ్చినటువంటి బెడ్రూమ్ ఇది, మీరు చూడొచ్చు. ఇది హోమ్ థియేటర్ అయితే మాత్రం ఇంకా స్పేషియస్గా వచ్చిందండి. హోమ్ థియేటర్ కూడా ఒకసారి చూద్దాం. సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హోమ్ థియేటర్. లాబీ మరొకసారి చూడండి. హోమ్ థియేటర్లోకి ఎంటర్ అవుదాం. సో హోమ్ థియేటర్ చూడండి, 25 x 12.5 SFT అండి ఇది డైమెన్షన్స్. సో మనకు ఒక బార్ కౌంటర్ కూడా వచ్చింది. ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే మనకు క్లబ్ హౌస్ కూడా ఉందండి. క్లబ్ హౌస్ విత్ బ్యాంకెట్ హాల్, మినీ ఫంక్షన్ హాల్, ఇండోర్ గేమ్స్, జిమ్, స్పా లాంటి ఫెసిలిటీస్తో క్లబ్ హౌస్ కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. లొకేషన్ విషయానికి వస్తే బాచుపల్లి అనేటువంటి లొకాలిటీ అండి. బాచుపల్లి మియాపూర్ రోడ్కి 700 meters డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం టెర్రస్ చూస్తున్నాం. ప్రైస్ విషయానికి వస్తే 3.69 CR, 3,69,00,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. GST అండ్ అమ్యూనిటీస్కి ఎక్స్ట్రా ఉంటుంది. ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే ఫర్దర్ డీటెయిల్స్ కోసం, సైట్ విజిట్ కోసం డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్స్కు కాల్ చేయండి. Thank you, Andy. Thanks for watching the video. Thank you so much.